1.30% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో పడిపోయినరు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పైచలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల విద్యార్థులు చదువుకుంటుంటే 29,000 పాఠశాలలు ప్రభుత్వంలో ఉంటే 24 లక్షల మంది ఈరోజు ప్రభుత్వంలో లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష. రెసిడెన్షియల్ ప్రైవేట్ స్కూల్, రెసిడెన్షియల్ అండ్ డే స్కూల్స్ మొత్తం లెక్క కడితే ఇంత నిర్వీర్యాన్ని చేసి మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి అని ఆంధ్ర నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లకు మొత్తం విద్యా వ్యవస్థని అప్పచెప్పేసి మీరు వదిలేస్తే విద్యా కమిషన్ వేసి ఫీజుల నుంచి స్ట్రక్చర్ చేయాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని, సమూలమైన మార్పులు తీసుకురావాలని అన్ని రకాలుగా తాపత్రయపడి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టెట్ పరీక్షలు 55 రోజులలో నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకం చేసిన అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నా, 20 సంవత్సరాలు ప్రమోషన్లు లేకుండా ఉన్నారు, 10 సంవత్సరాలు ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు. 20 ఏళ్ళ ప్రమోషన్లను లాంగ్వేజ్ పండిట్స్తో సహా 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిన 36,000 మంది టీచర్లకు బదిలీలు చేసి చిన్న వివాదం లేకుండా టీచర్ల బదిలీలు చేసిన అధ్యక్ష. ఐఏఎస్లను బదిలీ చేయడం అల్క కానీ టీచర్లను బదిలీ చేయడం ఎంత కష్టమో నీకు తెలియదా అధ్యక్ష? ఎంత చైతన్యం ఉంటుంది వాళ్ళలో? అయినా చిన్న వివాదం లేకుండా 36,000 మంది టీచర్లను బదిలీ చేసిన అధ్యక్ష. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టిన, 14 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష నేను విద్యాశాఖ బాధ్యత తీసుకున్న తర్వాత. ఇది నా చిత్తశుద్ధి. 40% డైట్ ఛార్జెస్ పెంచినా, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినా. ఎవరు ఉంటారు అధ్యక్ష ఈ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు లేరా? ఆ పిల్లలు మా పిల్లలైనా పాఠశాలకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సహబంతి భోజనం చేసి నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నెలకొకసారి ఖచ్చితంగా పాఠశాలలో వెళ్ళి భోజనం చేయండి అని ఈరోజు పర్యవేక్షిస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రకంగా ప్రక్షాళన చేసి పేరుకపోయిన చెత్తను తొలగించి మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కించపరిచే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దెకి 58-11,000 కోట్లతో ఇచ్చిన 100 కాన్స్టిట్యున్సీలకు 100 ఇయ్యాలని 20 నుంచి 25 ఎకరాలల్లో ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్లు ఇచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 మంది మినిమం ఉండాలి అని ఈరోజు వాళ్ళందరిని ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరినీ ఒక లైనప్ చేసి ఆ పిల్లల కోసం మేము తాపత్రయపడుతుంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము కడుతుంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడన్నా అభినందించడానికి మనసు రావాలి కదా అధ్యక్ష? ఇందులో మా స్వార్థం ఏముంది అధ్యక్ష? ఏమన్నా మా పార్టీ కార్యకర్తల కోసం కట్టించిన రిహాబిలిటేషన్ సెంటరా ఇదేమన్నా? ఈ పేదోళ్ళ కోసమే కదా మేము చేస్తున్నది అధ్యక్ష.